నమస్తే. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. పాహి పాహి గణాధిప పార్వతీతనయ గణాధిప అంటూ భక్తి శ్రద్ధలతో గణపతి ఆరాధన చేస్తాం. ఆది పూజలందుకునే గణపతి తన మేధోశక్తితోనే గణాలకు అధ్యక్షుడయ్యారు. ఏనుగు తల, ఎలుక వాహనం, భారీ కాయం. ఈ రూప వినాయకుడు వాయువేగంతో మయూర వాహనంపై వెళ్లగలిగే కుమారస్వామితో ఏం పోటీ పడగలడు? ముల్లోకాలు చుట్టి రావడంలో కుమారస్వామి ముందుంటారని, ఆ స్వామిదే గెలుపని దేవగణాల జోస్యం ఎలా అపహాస్యమైందో మనకు తెలుసు. జ్ఞానానికి అధిపతి అయిన గణేశుడు తన మేధో సంపత్తితో తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసి విజయ బావుటెగరేస్తాడు కదా. అంతటి జ్ఞానాధిపతి, మేధో విజ్ఞాన దేవుడిని బుధవార ఆటంకాలు తొలగించే దేవుడిగా చాలామంది భక్తులు ఆరాధిస్తారు. విశ్వంలో ఎక్కడైనా ఏ పండుగలు, జాతరల్లో అయినా వినాయక నవరాత్రి సంబరాల కంటే గొప్పగా చేసే పండుగ ఏదీ ఉండదని ఎవరైనా చెబుతారు. అయితే దేశంలో ప్రసిద్ధ గణేష దేవాలయాల్లో ఒకటిగా మహారాష్ట్ర ముంబైలో ప్రభాదేవిలో సిద్ధి వినాయక స్వామి ఆలయం విరాజిల్లుతుంది. మహిమాన్విత ప్రభాదేవి ఆలయంలో భక్తులు దుర్వాగ్రాసం, కొబ్బరికాయలు, కదలీ ఫలాలు సమర్పించి పూజాధికాలు చేస్తారు. ప్రత్యేకించి బుధవార ఆటంకాలు తొలగించే స్వామి ప్రభాదేవి ఆలయ స్వామికి పేరుంది. సర్వకాల సర్వావస్థలయందు గణపతి ఆరాధన అత్యవశ్యకమని, ఏ శుభకార్యం, గృహప్రవేశం, వివాహ మహోత్సవాల్లో అయినా ప్రథమ పూజలు చేసేది గణపతికే. అయితే ప్రత్యేకించి బుధవార ఆటంకాలు తొలగించే స్వామిగా వినాయక స్వామిని భక్తులు ఆరాధిస్తారు. బుధవార దేవుడిగా పేరున్న వినాయక స్వామి బుధగ్రహవారంగా పేరున్న బుధవారం నాడు పూజిస్తే సర్వదోషాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. బుధవార దేవుడు గణేశుడు కాగా బుధవార గ్రహ దేవుడు బుధుడు. అయితే ఆది పూజలు అందుకునే గణేశుడు గణాధీశుడు. గణ అంటే గణాలు, గణ ప్లస్ ఈశుడు గణేశుడు. గణాలకు అధిపతి అయిన గణేశుడి గాథ అందరికీ తెలిసిందే. తల్లి ఆజ్ఞ శిరసావహించి కర్తవ్య దీక్ష పాటిస్తూ దురదృష్టవశాత్తు తనువు చాలించిన నలుగుపిండి వినాయకునికి శివుడు పునర్జీవం కలిగిస్తాడు, గణాధిపత్యాన్ని ప్రసాదిస్తాడు. గజరూపంలో గణేశుడు పునరుజ్జీవితుడవుతాడు. సకల గణాలకు, ప్రాణులకు, శక్తులకు గణేశుడు అధిపతి కావడంతో ఏ కార్యం తలబెట్టినా తొలుత వినాయక పూజ చేయాలని సమస్త పురాణాలు చెబుతున్నాయి. చివరికి వినాయక చవితి నాడు వినాయక పూజ చేయాలన్నా పసుపు వినాయకుడిని పూజించాకే అసలు వినాయక పూజకు వెళ్లాలని పురాణాలు చెబుతున్నాయి. గృహప్రవేశం, వివాహ మహోత్సవం ఇలా ఏ శుభకార్యం అయినా ప్రథమ పూజలు చేసేది గణపతికే. అయితే వినాయక ఇష్టదాయక రోజుగా బుధవారానికి పేరుంది. అందుకే ఆటంకాలు తొలగించే బుధవార స్వామిగా వినాయక స్వామిని భక్తులు ఆరాధిస్తారు. బుధవార దేవుడిగా పేరున్న వినాయక స్వామి బుధగ్రహవారంగా పేరున్న బుధవారం నాడు పూజిస్తే సర్వదోషాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. గణేశుడు, గణపతి, గణాధీశుడు, గణాధ్యక్షుడు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, పార్వతీ తనయుడు, శివకుమారుడు ఇలా ఎన్నో పేర్లతో గణేశుడు భక్తులతో ఆరాధించబడతాడు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, జ్ఞానానికి అధిపతి అయిన గణేశుడికి బుధవారం అత్యంత పవిత్రమైన రోజుగా అంకితం చేయబడింది. ఈ రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. బుధవార గణేశ పూజలలో దుర్వాయుగ్మం అంటే గరిక పూజ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. మోదకాలు, లడ్డూలను నైవేద్యంగా సమర్పించి అందరూ ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. దూర్వాయుగ్మ పూజ, మోదక ప్రసాద స్వీకరణ వల్ల అపార తెలివితేటలు కలగడమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, సకల కార్యసిద్ధి సంప్రాప్తిస్తుందని పురాణ గురువులు తెలియజేస్తున్నారు. జీవితకాలంలో ఆటంకాలు, కష్టాలు తొలగించే విఘ్నహర్తగా గణేశుడికి పేరుంది. విద్య, బుద్ధి, జ్ఞానానికి వినాయకుడు అధిపతి కావటం, విద్యార్థులు, ఉద్యోగులు బుద్ధి వినాయకుడికి బుద్ధిగా పూజలు చేస్తే మేధ సంపత్తి, ఏకాగ్రత పెంపొందించే శక్తి కలుగుతుందని పురాణ పెద్దలు చెబుతున్నారు.
బుధగ్రహ ప్రీతిగా బుధవారం నాడు గణేశుని బుధగ్రహాన్ని పూజిస్తే గ్రహదోషాలు పోయి జీవితంలో సానుకూలత సిద్ధిస్తుందని, విజయావకాశాలు లభిస్తాయని పురాణ ప్రముఖులు తెలియచేస్తున్నారు. బుధగ్రహం అంటే బుద్ధివంత మేధోగుణ సంపన్న గ్రహం అనేటువంటి సంగతి అందరికీ తెలుసు. ఇక గణేశుడంటే జ్ఞానాగ్రగణ్యుడు. వ్యాసుడు చెబుతుండగా నిరంతరాయంగా భారతాన్ని రాసిన మహాకుశగ్ర బుద్ధిశీలుడు గణేశుడు. అందుకే విద్యార్థులు చదువుల్లో రాణించడానికి, తెలివితేటలు పెంపొందించుకోవడానికి బుధవారం గణపతి పూజ అత్యావశ్యకమని ధార్మిక గురువులు చెబుతున్నారు. ఏదైనా కొత్త పని, కొత్త కార్యక్రమం ప్రారంభించేటప్పుడు బుధవార నియమాలు పాటిస్తూ బుధగ్రహాన్ని, గణేశుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆ పనులు నిర్విఘ్నంగా కొనసాగి విజయవంతంగా పూర్తవుతాయని పురాణ గురువులు తెలియజేస్తున్నారు. బుధవార గణేశ పూజలు ఉదయం వేళ లేదంటే ప్రదోషపు వేళ చేయవచ్చని అంటున్నారు. ఓం గం గణపతయే నమః అంటూ గరిక పూజ, పుష్పపత్రి పూజ చేసి అనంతరం బెల్లం, కుడుములు నైవేద్యం పెట్టాలని, ఇలా చేస్తే బుధవార వ్రత పూజ పూర్తిగా విజయవంతమైనట్టు భావించవచ్చని పెద్దలు చెబుతున్నారు. బుధవారం గణపతి ఆరాధన చేపడితే సద్బుద్ధి కలుగుతుందని, శుభ ఫలితాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. గణేశ పూజ ఎప్పుడైనా ఎక్కడైనా చెయ్యొచ్చు. అయితే ఏ పండుగలు శుభకార్యాల్లో అయినా, చివరికి వినాయక చవితి పూజలు అయినా తొలుత పసుపు గణపతికి పూజ చేశాకే ఏ పూజ అయినా చెయ్యాలని పురాణాలు చెబుతున్నాయి. బుధవారం ప్రత్యేకంగా చేసే గణేష పూజలో గరిక, మోదకాలు, పసుపు, సుగంధ పరిమళ హరిత శోభిత పుష్పాలు తప్పక వినియోగించాలని, ఓం గం గణపతయే నమో నమః, ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాలు వల్లవేస్తూ బుధవార వినాయక పూజలు చేయాలని పురాణ పెద్దలు తెలియచేస్తున్నారు. గణేశుడు విశ్వవ్యాప్త దైవాగ్రగణ్యుడు. విశ్వ వినాయకుడికి విశ్వవ్యాప్తంగా దేవాలయాలున్నాయి. 21 రకాల పత్రితో వినాయక పూజ సాగించడం వినాయక చవితి పర్వదినాన దర్శనమిస్తుంది. వివిధ పత్రాలు, పుష్పాలతో వినాయక పూజ చేసిన, ప్రత్యేకించి దూర్వాగరికతో చేసేటువంటి పూజకు వినాయకుడు ఎంతో సంతోషిస్తాడని పురాణ పెద్దలు చెబుతారు. పత్రి, పుష్పాలు, అక్షింతలతో వినాయక పూజ చేశాక టెంకాయలు, కదలి ఫలాలు, కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించాలి. పూజా కార్యక్రమం పూర్తయ్యాక అక్షింతలు తప్పక శిరస్సుపై చల్లుకోవాలి. తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. ప్రసాదం అంటే భగవంతుని అనుగ్రహం అనేటువంటి మాట మరిచిపోకూడదు. నూతన ఆరంభాలు, శ్రేయస్సు, విజయాలు, ఉత్తీర్ణతలు, సహేతుక వాంఛలు తీరడానికి గణేశునికి మొక్కుకుని భక్తులు వినాయక పూజలు చేస్తారు. శివాలయం ఉందంటే శివకుటుంబం ఉంటుంది. శివ కుటుంబానికి ప్రత్యేకంగా ఉపాలయాలు ఉంటాయి. శివాలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో, గణేశ ఆలయాల్లో విశేష రీతిలో పూజాధికాలు జరుగుతాయి. ప్రత్యేకించి బుధవారం నాడు గణేశునికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. పుణ్య భారతావనిలో ఎన్నో గణేశ క్షేత్రాలున్నాయి. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ గణేశ దేవాలయాల్లో ఒకటిగా ప్రభాదేవి సిద్ధి వినాయక దేవాలయం కీర్తి ప్రతిష్టలు పొందుతోంది. మహారాష్ట్ర, ముంబైలో ఉన్న ప్రభాదేవి వినాయక ఆలయానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉంది. ముంబై ఎస్కే బోలే మార్గ్లో ప్రభాదేవి సిద్ధి వినాయక దేవాలయం నెలకొని ఉంది. ఇది శతాబ్దాల చరిత్ర కలిగిన అతి పురాతన దేవాలయం. మహాభక్తులు లక్ష్మణ్ విఠు, దేబాయ్ పాటిల్ ఈ ఆలయాన్ని నిర్మించి 1801 నవంబర్ 19న ప్రారంభించారు. ఉదయం 5:30 తెరిచిన ఆలయం రాత్రి 9:50 మూసివేస్తారు. గణేశుడు, గణేశ పూజలు అంటే వినాయక చతుర్థి, సంకట చతుర్థి, బుధవారం అనే మాటలే వినిపిస్తాయి. అయితే ప్రభాదేవి ఆలయంలో బుధవార పూజలకు తోడు మంగళవార పూజలు విశిష్టంగా ఉంటాయి. మంగళవారాల్లో, గణేశ చతుర్థి సమయాల్లో ఈ ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దివ్య భవ్య రీతిలో నిర్మితమైన ప్రభాదేవి ఆలయ వాస్తు శిల్పం ఎంతో మనోహరంగా దర్శనమిస్తుంది. ఆలయ ద్వారాలపై అద్భుత రీతిలో చెక్కిన అష్ట వినాయకుల చిత్రాలు భక్తులను మంత్రముగ్ధులు చేస్తాయి. గర్భగుడి బంగారు తాపడంతో దర్శనమిస్తుంది. గణేశుని విగ్రహం పైన అతి సుందరమైన గుమ్మటం కనిపిస్తుంది.
ఈ డోమ్ను భక్తులు సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తారు. ప్రభాదేవి ఆలయాన్ని భక్తులు నవసాచ గణపతి దేవాలయంగా పిలుస్తారు. నవసాచ గణపతి అంటే కోరిన కోర్కెలు వెంటనే తీర్చే గణపతి అనే అర్థమని ఆలయ అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. మంగళవారం నాడు తెల్లవారుజామున 3:15 అర్చక స్వాములు ఆలయాన్ని తెరుస్తారు. మంగళవారం ప్రభాత సమయంలో బ్రాహ్మీ ముహూర్తం వేళ తెరిచిన ఆలయం అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచడం విశేషం. స్వామివారి దర్శనం, పూజ, అర్చన, దర్శన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందస్తు బుకింగ్ సౌకర్యం ఉన్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. బుక్ మై మందిర్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రభాదేవి ఆలయానికి సమీపంలో దాదర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి టాక్సీ, ఆటో, రిక్షాలు సునాయాసంగా ఆలయానికి చేరుకోవచ్చని ఆలయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏ పుణ్యకార్యాలు, పండుగలు, పర్వదినాల్లో అయినా తొలుత వినాయక పూజ చేయాలన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బుధవారం గణపతిని ఆరాధించడం వల్ల సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని వినాయక క్షేత్రాల్లో గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మహారాష్ట్ర ముంబై ప్రభాదేవిలో సిద్ధి వినాయక స్వామికి చేసే పూజలు, అర్చనలకు ద్విగుణీకృత ఫలాలు లభిస్తాయని పౌరాణిక, ధార్మిక గురువులు తెలియచేస్తున్నారు. ఇది ఈనాటి భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.